కొండా మురళి కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి మరోసారి కడియం శ్రీహరిపై మండిపడ్డారు. నన్ను రెచ్చగొట్టొద్దని రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చామన్న ఆయన కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. బీసీలని గౌరవించాలని కోరాను తప్ప తాను దేనికి భయపడబోమని స్పష్టం చేశారు. కొండా మురళి కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి మరోసారి కడియం శ్రీహరిపై మండిపడ్డారు. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసిన. నేను అంతర్గతంగా లోపల చెప్పిన. మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా మేము రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర్ అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే, మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు, అర్థమైంది కదా. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసిన. నేను అంతర్గతంగా లోపల చెప్పిన. మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక, లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా మేము రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర్ అన్నతో కూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే, మీరు ఎవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు, అర్థమైంది కదా. కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ధనలక్ష్మి, వరంగల్ కాంగ్రెస్ సంబంధించిన వ్యవహారం అయితే చినికి గాలివానలా మారిందని చెప్పుకోవచ్చు. మరింత వివాదానికి సంబంధించిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగి వ్యవహారాన్ని సర్దుమంచాలని చెప్పేసి చూసింది. అందులో భాగంగానే క్రమశిక్షణ కమిటీకి, అంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి సూచన మేరకు క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. క్రమశిక్షణ కమిటీ సూచన మేరకు ఈ రోజు కొండా మురళి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా ఈ రోజు గాంధీ భవన్ కు రావడం జరిగింది. గాంధీ భవన్ కు వచ్చి ఏదైతే ఆయన కంప్లైంట్ సంబంధించి, ఆయనపై వచ్చిన కంప్లైంట్ సంబంధించి ఆయన కూడా రివర్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే దానికి సంబంధించి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు ఏ విధంగా చేస్తున్నారో, అసలు వాస్తవ పరిస్థితి ఏంటనేది దానికి సంబంధించి దాదాపు ఒక 15 పేజీల లేఖను కూడా అందించడం జరిగింది. ఒక్కొక్కరి పైన ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా కూలంకషంగా డీటెయిల్ గా కూడా నివేదించారు. దీనికి సంబంధించి మరోవైపు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తం దాదాపు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గానీ, పరకాల, స్టేషన్ గన్పూర్, అదేవిధంగా వర్ధన్నపేట, భూపాలపల్లి 5-6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కంప్లైంట్లు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా రాతపూర్వకంగా మళ్ళీ ఒకసారి సమాధానం ఇవ్వాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ సూచించింది. అయితే క్రమశిక్షణ కమిటీ భేటీతో ముగిసిన తర్వాత కొండా మురళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్వరంతో అయితే మాట్లాడడం జరిగింది. కడియం శ్రీహరి పైన మళ్ళీ అదే ఘాటుగా మాట్లాడుతూ కూడా కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసి వచ్చారా లేదా అంటూ కూడా
కామెంట్ చేశారు. తాను పార్టీ మారినప్పుడు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తన సొంత పార్టీ అయిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ కడియం శ్రీహరి రాజీనామా చేసి వచ్చారా లేదా అంటూ కూడా ఇచ్చేశారు. దీనికి సంబంధించి తనను అనవసరంగా వివాదాన్ని పెద్దగా చేసుకోకూడదు, అనవసరంగా తన జోలికి రాకూడదు, తన జోలికి వస్తే తను ఊరుకోబోనంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా ఇంకా ముందుకు వెళ్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా మరోసారి వరంగల్ లో మాత్రం ఖచ్చితంగా మాట్లాడి తీరుతానంటున్నారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ మాత్రం ఆయన పైన ఇచ్చిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి లిఖితపూర్వకంగా వారం రోజుల లోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కూడా సూచించింది. కాబట్టి వారం రోజుల లోపు దానికి సంబంధించిన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి సాటిస్ఫై అవుతుందా క్రమశిక్షణ కమిటీ లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆయన కొండా మురళి ఇచ్చిన సమాధానం తర్వాత మళ్ళీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోటి మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ అవుతుంది. క్రమశిక్షణ కమిటీ భేటీ అయిన తర్వాత కూడా ఫర్దర్ గా మరోవైపు ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆది శ్రీనివాస అదేవిధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ వేసింది. కాబట్టి ఆ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఫర్దర్ గా దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీనాక్షి నటరాజన్ మళ్ళీ జూలై 4న హైదరాబాద్ వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత కూడా దీనిపైన డిస్కషన్ చేసి మరోసారి డిస్కషన్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.